హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రోడిస్ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హై బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకైతే అంతలా అనిపించలేదు, ఎక్కువ సాగదీసినట్టే అనిపించింది. కానీ ఇంకా ఫస్ట్ టాపిక్కే వచ్చేసి సంజన గారు అలాగే గుడ్లు దొంగతనం చేసి బర్నీ గారు ఇద్దరు. ఆయన అయితే ఒక మాట అన్నారు, అదేంటంటే నోట్ కాడ గుడ్లు లాక్కొని సిగ్గు లేకుండా ఎలా అని. ఆయన అయితే నేనే అన్నానని ఒప్పుకున్నాడు. కానీ ఇక్కడ నాగార్జున గారు కూడా అంతలా చేస్తావు కదమ్మా, ఇంకా ఆయన అలా అనకుండా ఎలా ఉంటాడు అని చెప్పారు. ఆవిడ వచ్చేసి సిగ్గు లేకుండా అని ఎలా అంటారు సార్ అని నాకు సార్ని అడిగింది. అప్పుడు ఒక వీడియో చూపించుండాలి, అది మిస్ చేశారు. ఎందుకో సంజన గారికి ఫేవరెట్ చేస్తున్నారు అనుకుంటా బిగ్ బాస్. అప్పుడు తనుజాని సిగ్గు లజ్జ ఉందా ఆ వీడియో ఎత్తుకొచ్చి ఇక్కడ కనుక వేసి ఉంటేనా నెక్స్ట్ లెవెల్లో ఉండేది ఎపిసోడ్. నిజంగా ఎక్కడికో వెళ్ళేది ఎపిసోడ్. కానీ వీళ్ళు మిస్ చేసేసారు. ఇంకా నువ్వు ఇలా ప్రతిసారి దొంగతనాలు చేస్తే నువ్వు ఫ్రాంక్కి దీనికి తేడా తెలుసుకోకుండా పోతున్నావమ్మా. ఇలా దొంగతనాలు చేస్తే కుదరదని గట్టిగా సంజన గారికి వార్నింగ్ ఇచ్చారు. నేను కార్నర్ చేస్తున్నారు సార్ అందరూ నన్నంటే 4 మెంబర్స్ సాక్రిఫైస్ చేశారమ్మా. నువ్వు ఇంటికి వెళ్ళాల్సిన దానివి. నిన్ను బర్నీ గారు ఆ లాకెట్ ఇక్కడ చూపించమంటే బర్నీ చూపేనే లేదు. నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళిపోయినోడు నీ కోసం లాకెట్ ఇచ్చాడు. తనుజ కాఫీ సాక్రిఫైస్ చేసింది. రీతు హెయిర్ కట్ చేయించుకునింది. ఇమాన్యుయల్ కెప్టెన్సీ టాస్క్ త్యాగం చేశాడు. ఇన్ని చేస్తే నీకు ఎవరూ లేరంటే ఎలా అమ్మా అని గట్టిగా ఇచ్చాడు నాకు సార్. అయితే ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. దానికి ఇంకా కొంచెం ఎటకారం జోడించి నువ్వు ఒకవేళ నెయిల్ పాలిష్ చేసుకుంటే నీకు అన్నం తినిపించే వాళ్ళు కూడా ఉన్నారు, సర్వెంట్లు కూడా ఉన్నారు, ఇంకెలా అమ్మా నువ్వు కార్నర్ అవుతావు అని నాకు సార్ అయితే చెప్పాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి గోల్డ్, సిల్వరు అలాగే బ్లాక్ స్టార్స్ గురించి మాట్లాడుకుందాం. నేనైతే అప్డేట్స్లో ముగ్గురికి వచ్చిందని చెప్పా, ఇమాన్యుయల్, కళ్యాణ్ అలాగే రాము, వీళ్ళ ముగ్గురికి వచ్చిందని చెప్పా. కానీ ఇది ఒక్కటే అప్డేట్లు అన్నింటిలో ఇది ఒకటి మిస్టేక్ అయింది. ఇమాన్యుయల్కి ఒక్కడికే వచ్చింది. ఇప్పుడే కాదు ఇంకా ఫ్యూచర్లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, అవి చూసి చూడనట్టు వదిలేయాలి. కరెక్ట్గా చెప్తానని కాదు, 1-2 మిస్టేక్లు ఉంటాయి. ఇంకా ఈ సీజన్ అయిపోయే లోపల ఒక 10-15 అన్న మిస్టేక్లు చెప్తాను. అంత కరెక్ట్గా రావు కదా అప్డేట్లు, దానికే చెప్తాను. ఇంకొచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇమాన్యుయల్కి అయితే నువ్వు బాగా పర్ఫామ్ చేసావు, అందరితో కలుస్తున్నావు. ఇది మటుకు కరెక్ట్. ఇమాన్యుయలే అందరితో కలుస్తున్నాడు, గేమ్ ఆడుతున్నాడు. ఏదన్నా గొడవ అయినా మళ్ళీ వెళ్ళి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇమాన్యుయల్కి గోల్డ్ స్టార్ వచ్చింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సిల్వర్ స్టార్ బర్నీ గారికి అయితే ఒకే మాట చెప్పారు, నువ్వు ఏదన్నా ఇంకా నీ రియల్ ఫేస్ చూపించలేదు, రేలంగి మామయ్యలాగే ఉంటున్నావు. నువ్వు కరెక్ట్గా గేమ్ ఆడాలి, ఏదన్నా అనిపిస్తే నువ్వు అక్కడ చెప్పాలి, అందరూ ఆడియన్స్ నేను ఫేక్ అనుకుంటున్నారు అని ఇంకా సిల్వర్ స్టార్ ఇచ్చారు బర్నీ గారికి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కళ్యాణ్ నువ్వైతే చాలా బాగా గేమ్ ఆడావు. ఈ 3 వీక్స్ అస్సలు ఆడలేదు, కానీ ఈ 4th వీక్ నువ్వు ఏంటో అందరికీ చూపించావు. నీకు గోల్డ్ ఖచ్చితంగా వస్తుంది, ఇంకా గట్టిగా ప్రయత్నించు, బుద్ధి కూడా ఉపయోగించు అని చెప్పి సిల్వర్ అయితే కళ్యాణ్కి ఇచ్చాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి రాముకి, అందరూ నీకు ఏదో కెప్టెన్సీ ఫ్రీగా వచ్చేసింది అనుకుంటున్నారు, కానీ అంతకుముందర ఏదైతే ఆడావో అది బాగా ఆడావు. అలాగే నీ సపోర్టర్ని కూడా బాగా ఎంచుకున్నావు. ఎవరైతే బాగా సపోర్ట్ చేస్తే నేను గెలుస్తాను అని అది బాగా అనిపించింది. నువ్వే కెప్టెన్సీ దక్కించుకున్నావు కాబట్టి నీకు సిల్వర్ ఇస్తున్నానని సిల్వర్ ఇచ్చాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి శ్రీజ నువ్వైతే అప్పటికంటే ఇప్పుడు కొంచెం తగ్గావు, ఇంకా కొంచెం బాగా పికప్ అవ్వాలి, నువ్వు కూడా సిల్వర్ తీసుకొని సిల్వర్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసి రీతుకి, నువ్వు కూడా ఈసారి గేమ్స్ బాగా ఆడావమ్మా, చాలా కష్టపడుతున్నావు, కానీ గోల్డ్కి ఇంకా కొంచెం సమయం పడుతుంది, ఇప్పుడైతే బాగానే ఉంది అని సిల్వర్ ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత తనుజకు కూడా ఏడవడం ఆపమ్మ, గేమ్స్ అయితే బాగానే ఆడుతున్నావు, కానీ ఎక్కువ బాన్స్ పెట్టుకుంటున్నావు, అది నిలిపేసి గేమ్ మీద దృష్టి పెట్టు అని సిల్వర్ ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సుమన్ శెట్టి గారికి ఒక రేంజ్లో ఎలివేషన్ ఇచ్చారు. నీకు గోల్డ్ గెలిచే కెపాసిటీ ఉంది, కానీ నువ్వు సిల్వర్ దగ్గరే ఆగిపోతున్నావు. నీ టీంలో ఆవిడ వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఆవిడని వెళ్ళి తెచ్చుకోవాలి కదా ఆర్గ్యుమెంట్ చేసి అని చాలా బాగా సజెషన్స్ ఇచ్చారు. నువ్వు బాగా ఆడాలి, కరెక్ట్గా గోల్డ్ గెలుచుకుంటావు నువ్వు అని సుమన్ శెట్టి గారికి, ఆయనకి సిల్వర్ వచ్చింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి డీమన్ పవన్, టాస్క్లు అయితే బాగా ఆడుతున్నావు, కానీ కెప్టెన్సిటీలో కొన్ని మిస్టేక్స్ చేసావు కాబట్టి నీకు సిల్వర్ అని డీమన్ పవన్కి సిల్వర్ వచ్చింది. ఇంకా ఆ తర్వాత అంతే, ఇంకా ముగ్గురు ఉన్నారు. ముగ్గురు వచ్చేసి సంజన గారు, మాస్క్ మ్యాన్ హరీష్ అలాగే ఫ్లోరా గారు. వీళ్ళల్లో సంజన గారికి అయితే ఆ తర్వాత మాట్లాడి సిల్వర్ ఇచ్చేశారు. నువ్వు ఈ వీక్ అయితే చాలా తప్పులు చేసావు, గేమ్ పరంగా కరెక్టే, కానీ కొంచెం ఈ దొంగతనాల్లో చూసుకోవాలి అని నీకు ఏది కావాలంటే సిల్వర్ అన్నారు, సిల్వర్ ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్,
ఎప్పుడు ఒకే చోట కూర్చుంటావు, హౌస్తో సంబంధం లేకుండా, నువ్వు ఉన్నా లేకపోయినా ఓటే అని బ్లాక్ స్టార్ ఇచ్చారు. ఫ్లోరా గారికి, నువ్వు సంజన గారికి ఏదే సర్వెంట్లా పనిచేస్తున్నావు కానీ నీ ఇండివిజువల్ గేమ్ ఎక్కడా కనిపించలేదని ఆవిడకి బ్లాక్ స్టార్ ఇచ్చారు. ఇంకా హౌస్ మేట్స్ చేస్లో పెట్టారు. వీళ్ళిద్దరిలో ఎక్కువ అన్డిజర్వర్ ఎవరు అని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి 5గురు వచ్చేసి మాస్క్ మ్యాన్ని అన్డిజర్వ్డ్ అని చెప్పారు. 7 మంది వచ్చేసి డిజర్వ్డ్ అని చెప్పారు. ఒకే కారణం చెప్పారు, మాస్క్ మ్యాన్ అయితే తెలుగొచ్చు కానీ మాట్లాడలేదు, సైలెంట్గా ఒకే పక్కన ఉంటాడు. ఇంకా సుమన్ శెట్టి గారు, బర్నీ గారు అయితే గేమ్లో అతను ఆడకపోగా మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయడు అని చెప్పారు. ఇంకా ఫ్లోరా గారికి అయితే ఒకటే చెప్పారు, ఆవిడైతే సైలెంట్గా ఉంటుంది, ఎక్కువ మాట్లాడదు. ఆ తర్వాత వచ్చేసి ఇంకా మెయిన్ రీజన్ వచ్చేసి సంజన గారికి సర్వెంట్లా పనిచేస్తుంది కాబట్టి ఆవిడని అన్డిజర్వ్డ్ అని 7 మెంబర్స్ అయితే చెప్పారు. ఇదే జరిగింది సింపుల్గా.